తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అలాగే లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా వినిపించేది ఏంటంటే అప్పుల బాధలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటుంటాం. అప్పులు అంటే డైరెక్ట్ గా తీసుకున్న అప్పులు తీసుకోవచ్చు మనము, అలాగే ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ అప్పులు కూడా కన్సిడర్ చేయొచ్చు. అయితే కొంతమందికి ఏమో అప్పులు పుట్టక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే, అప్పులు తీసుకొని ఎక్కువగా అంటే తీసుకున్న దాన్ని మళ్ళీ క్లియర్ చేయడం కోసం మళ్ళీ అప్పులు చేసి అలా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వాళ్ళు కూడా చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా అప్పుల బాధలతో ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉందంటారు? వాళ్ళు అసలు ఏం చేస్తే ఈ అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది? సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే అప్పులు ఇరుక్కుపోయే యోగం వేరుగా ఉంటుంది, అప్పులు పుట్టకపోవడం వేరుగా ఉంటుంది. మీరు అన్నట్టుగా అంటే 6th లార్డ్ ఫలితాలు ఎక్కడా పాజిటివ్గా రావట్లేదు అంటే వాళ్ళకి అప్పు పుట్టదు. 6th లార్డ్ అంటే రుణరోగ శత్రుస్థానము అంటారు. ఆ యొక్క కారకుడి యొక్క ఫలితాలు నెగిటివ్గా ఎక్కువ వస్తూ ఉంటే అప్పులు పాలవుతారు. అయితే ఇందులో ప్రధానంగా గ్రహం వచ్చేసి బుధగ్రహాన్ని తీసుకుంటాం. కుజుడు అని చెప్తుంటారు కానీ బుధుడు ఎక్కువ, ఎందుకంటే న్యాచురల్ 6th లార్డ్. ఇంకోటి ఏంటంటే మీరు అప్పు ఎప్పుడవుతుంది, మిస్కాలిక్యులేషన్. అసలు ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత మనకి ఆదాయం వస్తుందనే క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల నేను ఎంత ఎప్పుడు తీర్చగలను ఏంటనే ఒక క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుడు ఫాలో అయిపోతారు మనిషి. లేదా ఒక్కొక్కసారి ఆకస్మికంగా ఏదో ఇబ్బంది వచ్చి పడుతుంది, అతను ఇన్సూరెన్స్ చేయించుకోలేదు, అప్పుడు ఏదో అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, ఖర్చు పెట్టాం, అది అప్పు చేయాల్సి వచ్చింది, తప్పదు. అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి యాక్చువల్గా అంటే 6వ స్థానం కనుక బాగోకపోతాయి. ఈ 6వ స్థానం బాగోనేవారు కానీ బాగున్నా బాగోపోయినా కానీ నిత్యము గనక ఇంట్లో అమ్మవారి నామాన్ని ఓం అపర్ణాయే నమః ఖచ్చితంగా అప్పటి నుంచి బయటపడేస్తుంది. ఓం అపర్ణాయ నమః అనే మంత్రం. అంటే ఎలా పడేస్తుందండి అంటే వీళ్ళకి ఇంకొంచెం, ఇప్పుడు ఉదాహరణకి నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, అతను అప్పులే 40,000 ఉన్నాయి. అప్పుడు పరిస్థితి ఏమిటి, కట్టలేకపోతుంటాడు, మళ్ళీ అప్పు కట్టడానికి ఇంకో డబ్బులు ఇంకో దగ్గర అప్పు చేస్తారు. అలాంటప్పుడు ఇతను కంప్లీట్గా ఇతని ఆదాయం పెంచుకోవాలంటే ఎలాగా అనే మార్గం ఈయనకు అన్వేషిస్తూ ఇంకొక 60,000 70,000 శాలరీకి వెళ్ళి దాన్ని బ్యాలెన్స్ చేసుకునే తత్వాన్ని, ఆ యొక్క ఆలోచన విధానాన్ని అమ్మవారిస్తుంది. అయితే ఇక్కడ చాలామంది నాకు ఇలాగే అప్పులు ఉన్నాయండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, టెన్షన్ వస్తుందంటే నేను ఒక మార్గం చెప్తాను. అయితే దీనికంటే ముందు వాస్తు చెప్పి నేను దానికి ఒక మార్గం కూడా చెప్తాను. ఇంట్లో గనక ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, సౌత్ వెస్ట్ బెడ్రూమ్. చాలా మంది తెలియక ఏంటంటే సౌత్ వెస్ట్ బెడ్రూమ్లో ఒక్కొక్కసారి సౌత్ వెస్ట్ కూడా వస్తుంది. అక్కడ టిల్ట్ అయినప్పుడు సమ్ టైమ్స్ కనెక్ట్ అవుతుంది. తెలియక అక్కడ బీరువా పెట్టడం సౌత్ వెస్ట్లో, అదేంటంటే ఖర్చుల స్థానం అంటారు సౌత్ వెస్ట్ని. బాత్రూమ్స్ లెట్రిన్స్ ఉండే స్థానం. అక్కడ ఎప్పుడైతే ఖర్చుల స్థానంలో మనం తీసుకెళ్ళి ధనాన్ని పెట్టామో, అది బంగారం కానివ్వండి, ల్యాండ్ పేపర్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అవన్నీ కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. సౌత్ వెస్ట్ కాదు, దక్షిణ నైరుతి తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే సౌత్ వెస్ట్. సౌత్ వైపు ఉండే సౌత్ వెస్ట్. ఇక్కడ 3 ఉంటాయి, సౌత్ వెస్ట్ ఉంటుంది, సౌత్ వెస్ట్ ఉంటుంది, సౌత్ వెస్ట్ ఉంటుంది. ఓకే, అట్లా. అయితే ఇక్కడ అక్కడ అది పెట్టకుండా ఒకటి చూసుకోవాలి. డిప్రెషన్ జోన్ వెస్ట్ నార్త్ వెస్ట్లో కూడా ధనం పెట్టకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ రెండు కూడా మీకు డిప్రెషన్ని ఖర్చులను చేసి చెప్పేటువంటివి. ఈ 2 జాగ్రత్తలు వాస్తుపరంగా తీసుకుంటూ, రెండవది మీకు ఏదైనా ఒక మంత్రం ఉంటే అందులో ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రం. ఎందుకంటే మంత్రం ఈజ్ పంచమ స్థానము. పంచమం ఎప్పుడైతే పాజిటివ్గా యాక్టివ్ అయిందో మీకు ఆటోమేటిక్గా 6వ స్థానం అనేది తగ్గిపోతుంది, దాని పవర్ ఎనర్జీ అనేటువంటిది. అంటే మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఆలోచన వల్ల, సొల్యూషన్ వస్తుంది అలా. అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా అప్పులు ఉన్నాయంటే ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, నీట్గా పేపర్ తీసుకొని దానికి ఒక మార్జిన్ కొట్టండి, ఇటు కొట్టి అసలు మీకు ఎంత ఆదాయం వస్తుంది, మీకు ఎంత అప్పు ఉంది, ప్రతి నెల తీర్చుకునేటప్పుడు ఎంతెంత మీరు తీర్చుకుంటే ఎంత కాలంలో తీరిపోతుంది అని ఒక దాంట్లో రాయండి. ఇంకోటి మార్జిన్ ఎందుకు కొట్టమన్నానంటే మనకి ఎప్పుడు ఒకలాగే ఉండదు ఆదాయం. ఒక్కోసారి జాబ్ పోవచ్చు ఒక 2-3 నెలలు, సమ్ టైమ్స్ ఆ వ్యక్తికి బిజినెస్ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు, కూడా చెప్పలేము, పెరగొచ్చు తగ్గొచ్చు ఏదైనా కావచ్చు. అలాంటిది కూడా ఒక 6 months 1 year తీసేసుకోండి. దాన్ని కూడా ఒకవేళ నా అన్నీ బాగుంటే ఇన్ని రోజుల్లో తీర్చుకుంటాను, నాకు ఏదైనా మధ్యలో ఇబ్బంది వస్తే ఒక 6 months ఎంతో పెరగొచ్చు అని రాసుకోండి. రాసుకొని ఇన్ని నెలకింతలాగా నేను పే చేస్తాను. ఎప్పుడు కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి కనుక
మనం ఈ రకంగా నేను అప్పు తీర్చేస్తాను ఇంతకాలం పడుతుందని చెప్పేసాం అనుకోండి, ఒక పేపర్ మీద రాస్తేనే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే చిన్నప్పుడు కూడా, అరే నువ్వు 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాయిరా అనేవారు. ఎందుకు అంటే రాసింది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. సబ్కాన్షియస్ మైండ్ అన్ని పనులు చేస్తుందండి. ఇప్పుడు మనకు డ్రైవింగ్ ఉంది, సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది యాక్చువల్. అందుకే మనిషి అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు డ్రైవ్ చేసుకుంటా, వేరే ఆలోచన రన్ అవుతున్నా కానీ. అందుకే మనం డ్రైవ్ చేస్తూ రాయలేం, డ్రైవ్ చేస్తూ మాట్లాడగలం కానీ రాత అనేది సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించింది. మీరు ఎప్పుడైతే రాశారో నీట్గా, అది కూడా నీట్గా రాయాలి. ఆ నీట్గా రాస్తే నేను ఇన్ని డబ్బులు కడతాను కాబట్టి నాకు మిగిలిన డబ్బులతో నేను అలాగా నేను ప్లాన్ చేసుకోవాలని చేసుకుంటే అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే నీకు ఇది ఇంతట్లో తీరిపోతుంది కాబట్టి ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు కూడా మనం అప్పులు ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి, ఫస్ట్ టెన్షన్ పెరుగుతుంది. ఆ టెన్షన్లో రాంగ్ స్టెప్ వేస్తాడు. ఎలాగా సరే షేర్ మార్కెట్లో డబ్బులు వస్తాయేమో తీసుకెళ్ళి ఇంకొంచెం అప్పు చేసి తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టడం, ఇంకోటి ఏదో బెట్టింగ్స్ అని వెళ్ళడం, ఏవో రమ్మీలు అవి వస్తాయి, ఈజీ మనీ వెంపర్లాడడం, అవి ఒక రోజు వచ్చినట్టే వచ్చి 4 రోజులు పోవడం, ఇంకొంచెం అప్పు అవ్వడం జరుగుతుంటుంది టెన్షన్లో తీసుకునే నిర్ణయాలు. అలా కాకుండా క్యాలిక్యులేటివ్గా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. దాంతోపాటు ఓం అపర్ణాయ నమః ఒక 45 minutes, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః అనే మంత్రాన్ని 45 minutes చేస్తూ వీళ్ళ బుధుడు అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో 6వ అధిపతి కానీ బుధుడు కానీ ఎలా ఉన్నాడో చూడాలి. బుధుడు బాగా పాడయ్యాడు వేరే గ్రహాలతో, అప్పుడు బుధుడికి పాడు చేసిన గ్రహాలకు సంబంధించిన దానాలు ఇచ్చుకుంటూ ఉండాలి, ఒక 7 times మినిమం. అలాగే 6th లార్డ్ పాడయ్యాడు ఉదాహరణకి, 6th లార్డ్ పాడైనందుకు రుణరోగ శత్రువులన్నీ కూడా అది ఇవి గనక చేసుకోగలిగితే, ఒక క్యాలిక్యులేటివ్గా వీళ్ళు కనుక వెళ్ళగలిగితే, సబ్కాన్షియస్ మైండ్లో మనకు ఒక టెన్షన్ అనేది తీసుకోగలిగితే, అందులో అనుకుంటే అప్పు తీరిపోతే టెన్షన్ అనుకుంటారు కాదు, అప్పు ఎలా తీరాలో ప్లానింగ్ చేసుకుంటే టెన్షన్ క్లియర్ అవుతుంది, తర్వాత అప్పు క్లియర్ అవుతుంది. ఫస్ట్ మీరు ప్లానింగ్ చేయట్లే, ప్లానింగ్ చేసుకుంటే క్లియర్ అవుద్ది. ప్లానింగ్ చేయక 3 సంవత్సరాల్లో తీరుస్తాడు, కానీ ఆ 3 సంవత్సరాలు టెన్షన్గా లైఫ్ గడుపుతాడు. నేనేమంటాను, నువ్వు టెన్షన్ పడకపోయినా ఇలాగే తీరాలి. ఇప్పుడు కొన్ని మార్గాలండి అప్పు తీరాలంటే, ఉన్న ప్రాపర్టీ అమ్మాలి, అమ్మడం ఇష్టం లేదు, ఇన్స్టాల్మెంట్లో తీర్చుకుంటాను, నువ్వు అప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకో. లేదు ఎవరో నీకు డబ్బులు ఇస్తా అన్నారు, ఫాదరో ఎవరో, అరే ఎందుకు రా ఈ అప్పులని సరే కట్టేసుకొని ఆయన డబ్బులు తీసి ఇచ్చాడు, అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద సోర్స్? ఫస్ట్ మీరు సోర్స్ వెతకండి, సోర్స్లో అవ్వట్లేదు వెంటనే మీరు ఇట్లా చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి, ఖచ్చితంగా మీ అప్పు తీరిపోతుంది. సూపర్ గురుగారు, చాలా మంచి పరిహారం తెలియజేశారు. నిజంగా చాలా మంది అప్పులో ఊబిలో కూరుకుపోయి ఇంకా బయటికి రాలేమో అనుకొని పిల్లల్ని భార్యని అందరినీ అంటే ఇష్టం లేకపోయినా చనిపోవడం, అందరినీ వదిలేయడం, దూరంగా వెళ్ళిపోవడం, వదిలేసి వెళ్ళిపోతారండి. వదిలేసి వెళ్ళిపోతారు. పాపం ఆ అమ్మాయి 2 పిల్లల్ని వేసుకుని ఆ అమ్మాయి జాబ్ చేసి కట్టి అసలు చాలా చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి పరిష్కారం తెలియజేశారు. 100% తీరుతుంది దీనివల్ల. ప్రశాంతంగా ఎలా అప్పు తీర్చుకోవచ్చు అనేది తెలియజేశారు గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదండి, అప్పుల బాధలు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసుకుని క్యాల్కులేట్ చేసుకుంటే కనుక మ్యాక్సిమం అప్పులు తీరిపోవడం, ప్రశాంతంగా వాటిని మనం క్లియర్ చేయడం అనేది జరుగుతుందని గురుగారు తెలియజేస్తున్నారు. అటు ఆర్థికంగా అలాగే మానసికంగా కూడా ఇవి నిజంగా చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.